హలో హలో ఏమ్మా మిగతా వాళ్ళంతా జాయిన్ కాలేదు ఇంకా? హలో, మీ క్లాస్ ఏమన్నా ఉందా? లాస్ట్ క్లాస్ ఏం జరిగింది? మరేమైతే జాయిన్ కాలేదే? రైట్. పోతే మీకు రాత్రి నిన్న 3 ప్రాబ్లమ్స్ పెట్టాను, మా తెలుగు మీడియం ప్రాబ్లమ్స్. అవన్నీ వేసి ప్రాక్టీస్ చేశారా? వాటిలో ఏమైనా డౌట్ ఉందా? వేసారా లేదా? హలో, విత్ ఆన్సర్ తో కూడా ఉండే అనుకుంటాయి. వేయలేదా? ఇంకా లేదు సార్. హలో, 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 శ్రీలత, సంధ్య, హలో, ఎవరుమా? శ్రీలత సార్. ఏ సార్ మా తెలుగు మీడియం ప్రాబ్లమ్స్ ఏమన్నా? మిగతా వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయినారే. ఏమో తెలియదు సార్. ప్రాబ్లమ్స్ ట్రై చేస్తాను సార్. ప్రాక్టీస్ చేస్తున్నారా? అవును సార్. వెరీ గుడ్. అవి విత్ ఆన్సర్ తో పాటు ఉన్నాయమ్మా, మీరు వేసి ప్రాక్టీస్ చేయండి. వాటిలో ఏదైనా డౌట్ వస్తే అడగండి. తెలుగు మీడియంలో ఉండే ప్రాబ్లమ్స్. ఓకే సార్. పోతే నెక్స్ట్ నిన్న చెప్పాం, నోట్స్ కూడా రాసుకోండి. నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే బ్యాంకు లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా తిరిగి అప్పు చెల్లించినటువంటి పక్షంలో వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తుంది. వాటిని నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాం. సో కాబట్టి నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంది, అలాగే ఈ ఇంట్రెస్ట్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్, సంశయాత్మక బాకీలపై ఇంట్రెస్ట్ ఉంటే అది లాభంగా పరిగణించకూడదు, అది లాభ నష్టాల ఖాతాలో ఆదాయంగా చూపకూడదు. సో కాబట్టి అలాంటి వాటికన్నిటికీ సింపుల్ కొద్దిగా ఒక 2-3 లైన్స్ వచ్చేట్టుగా నోట్స్ రాసి పెట్టుకోండి. పోతే దాంట్లో రేపు 5th ప్రాబ్లం ఒకటి ఉందమ్మా. మీకు ఇప్పుడు నోట్స్ పెట్టిన దాంట్లో ఇప్పుడు పెట్టాను చూడండి వాట్సాప్ లో ఇందాక, దాంట్లో ప్రాబ్లం 5th అని ఉంది. దాంట్లో 4th ప్రాబ్లం కూడా ఉంది, అది అవసరం లేదు. ఓన్లీ 5th ప్రాబ్లం రాసి పెట్టుకోండి. అంటే రిబేట్ అంటే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, గడువు తీరినటువంటి డిస్కౌంట్, దాన్ని మనము అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటాము, రిబేట్ అంటాము. అంటే మనకు నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటిది, ఈ సంవత్సరంకి మనకు టైం గడువు తీరలేదు కాబట్టి అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటిది కాబట్టి దాన్ని మనం గడువు తీరినటువంటి డిస్కౌంట్, అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటాం. ఓకేనా? అంటే ముందుగా డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్
అడ్వాన్స్. మనం బిల్స్ డిస్కౌంట్ చేసుకున్నప్పుడు ఏదైనా బిల్స్ మనం బ్యాంక్ డిస్కౌంట్ చేసుకుంటుంది ఖాతాదారుల యొక్క బిల్స్ ని. సో వాళ్ళు డిస్కౌంట్ చేసుకున్నప్పుడు వాటి మీద వాళ్ళు డిస్కౌంట్ చేసుకుంటారు. అవి 4 months కు 6 months కు 3 months కి అలా డిస్కౌంట్ చేసుకున్నారు అనుకోండి, మనకు ఒక March 31st వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ గా చూపించుకుంటాం. ఎంతైతే డిస్కౌంట్ మనకు విత్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ March 31st లోపల వచ్చినటువంటి డిస్కౌంట్ ఇయర్ డిస్కౌంట్ గాను, రిమైనింగ్ డిస్కౌంట్ ఇన్ అడ్వాన్స్ అంటే తర్వాత April 1st నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి వెళ్తుంది కనుక దాన్ని డిస్కౌంట్ ని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూపించాలి. కాబట్టి దాన్ని మనము రిబేట్, అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని రకరకాలుగా చెప్పుకుంటాము. సో కాబట్టి దానికి ఎలా కనుక్కోవాలి అనే దానికి మనము 5th ప్రాబ్లం వేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. 5th ప్రాబ్లము మీరు రాసి పెట్టుకోండి. రాసుకుంటే మీరు దాన్ని వేసేదానికి మనకు ఈజీగా ఉంటుంది. దాంట్లో కనబడుతుందా? నేను చెప్తా ఉంటాను, మీరు దాన్ని చూసి ఎలా రాసుకోవాలనేది ఆ ప్రాబ్లం కూడా పెట్టాను వాట్సాప్ లో. రాసుకుంటే దాన్ని 5 minutes లో మనం కనీసం టేబుల్ అన్నా వేయచ్చు. ఈరోజు క్లాస్ కి ఎవరు ఎక్కువ మంది అటెండ్ కాలేదు ఈరోజు. రాధిక అటెండ్ అయినామా? ఉన్నారా? హలో, హలో, హలో. ఓకే ఓకే, చెప్పమా. జాయిన్ అయినాను సార్. ఓకే, మా ప్రాబ్లం వేసావు, కరెక్ట్ గానే వేసావు. అది పెట్టావు వాట్సాప్ లో. పోతే నేను తెలుగు మీడియం ప్రాబ్లమ్స్ కూడా 3 పెట్టాను, విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అవి మీకు ఏదైనా ప్రాక్టీస్ చేయండి, రేపు ఎగ్జామ్స్ కి మంచిది. మీకు ఇంట్లో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకొని రాసుకొని ప్రాక్టీస్ చేయండి, లేదా అట్టా తెలుగులో మీ ఇష్టం. అది అట్టే తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీ ఇష్టం ఎలాగైనా. అయితే పోతే నేను ఇప్పుడు కొంచెం నోట్స్ పెట్టాను మీకు, దీనికి సంబంధించినటువంటి నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే బ్యాంకు తనఖాగా ఉంచినటువంటి ఆస్తుల్ని బ్యాంక్ మామూలుగా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఎలాంటి ఆస్తులు కలిగి ఉండదు. కాబట్టి నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే లోన్స్ ఖాతాదారులు తీసుకొని సక్రమంగా చెల్లించినటువంటి పక్షంలో వాళ్ళ ఆస్తుల్ని బ్యాంకు జప్తు చేస్తుంది. సో అలాంటి ఆస్తుల్ని నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాం. సో కాబట్టి ఎప్పుడైతే బ్యాంకు రుణాలు ఇస్తుందో వాళ్ళు ఆ లోన్స్ సక్రమంగా తిరిగి చెల్లించినటువంటి పక్షంలో వాళ్ళ యొక్క సెక్యూరిటీగా ఏదో ఒకటి పెట్టిందే బ్యాంక్ లోన్స్ ఇవ్వదు, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి సెక్యూరిటీగా తీసుకొని ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ వాళ్ళ యొక్క అసెట్స్, డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సెక్యూరిటీ తీసుకొని ఉంటుంది. అలాంటి వాటిని బ్యాంకు వాళ్ళు రుణం తిరిగి చెల్లించినటువంటి పక్షంలో బ్యాంకు జప్తు చేస్తుంది. అలాంటి ఆస్తులే మనం నాన్ బ్యాంకింగ్ అసెట్స్. ఎప్పుడైతే ఈ బ్యాంకులు ఖాతాదారుల యొక్క ఆస్తుల్ని జప్తు చేస్తాయి, అంటే ఆ పత్రాలు సెక్యూరిటీగా పెట్టినటువంటి పత్రాలు ఆస్తుల్ని జప్తు చేస్తాయో వాటిని, అంటే జప్తు చేసినటువంటి 7 సంవత్సరాల లోపల వాటిని అమ్మి వాళ్ళకి రావాల్సినటువంటి బాకీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ 2 కలిపి వాళ్ళు రాబట్టుకోవాలి. సో అది అక్కడ. కాబట్టి ఆ ఆస్తుల అమ్మకంపై ఏదైనా లాభం నష్టం ఏదైనా వస్తే దాన్ని లాభ నష్టాల ఖాతా చూపించవచ్చు. అంతేకాని ఈ ఆస్తుల్ని నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటున్నాం. కాబట్టి అవి ఖాతాదారులు రుణం తిరిగి చెల్లించినటువంటి పక్షంలో ఆ ఆస్తుల్ని బ్యాంకు జప్తు చేస్తుంది. కాబట్టి వాటిని నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాము. ఆ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అనేటివి జప్తు చేసినటువంటి 7 సంవత్సరాల లోపల బ్యాంకు వాటిని వేలం ద్వారా అమ్మేసి వాళ్ళకి రావాల్సినటువంటి మొత్తాన్ని రాబట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది నాన్ బ్యాంకింగ్ అసెట్స్ కి సంబంధించినటువంటి నోట్స్, దాన్ని బ్రీఫ్ గా రాసి పెట్టుకోండి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్. ఇంట్రెస్ట్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్ అంటే సంశయాత్మక బాకీలు ఉంటాయి అనుకోండి, వాటి మీద ఇంట్రెస్ట్ బ్యాంక్ ఆదాయంగా పరిగణించకూడదు, లాభ నష్టాల ఖాతాలో ఆదాయంగా చూపకూడదు. ఓకేనా? డౌట్ఫుల్ డెట్స్ మీద ఇంట్రెస్ట్, ఎవరన్నా లోన్స్ తీసుకున్నారు రాలేదు, అలాంటి వాటి మీద మనం ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఇన్కమ్ గా బ్యాంకులు చూపించకూడదు. సో అలాగే ఇప్పుడు నేను రిబేటు అని చెప్పాను. రిబేటు అంటే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని, రిబేట్ అని పిలుస్తాం. అంటే రిబేటు అంటే
డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ డిస్కౌంట్ మనము ఎంత తీసుకున్నామో దాన్ని మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నుంచి రిబేట్ తీసేసి మనం ప్రాబ్లం కూడా వేసాం. సో ఈ రిబేట్ ఎలా క్యాల్కులేట్ చేయాలనే దానికి ఒక ప్రాబ్లం వేద్దాము. దీంట్లో కూడా మనకి ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు 5th ప్రాబ్లం రాసుకుంటే నేను ఒక 5 నిమిషాల్లో చెప్తూ ఉంటాను. 5th ప్రాబ్లం రాసుకుంటారా? హలో, ఎస్ సార్. రాసుకుంటారమ్మా? రైట్, రాసుకోండి. ఇక్కడేమో లైటింగ్ తక్కువ ఉంది. రాసుకోండి. ఫ్రమ్ ఫాలోయింగ్ ఈజ్ an extract from the trial balance of a bank as at 31st March 2016. As at 31st March 2016. రాసుకుంటున్నారమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫాలోయింగ్ ఈజ్ an extract from the trial balance of a bank as at 31st March 2016. రైట్, అది ఫుల్ స్టాప్. దాని కింద బిల్స్ డిస్కౌంటెడ్ 51,50,000 51,50,000 బిల్స్ డిస్కౌంటెడ్ 51,50,000. సో అది రూపాయలకు 2 కాలమ్స్ పెట్టుకొని అది ఇన్నర్ లో డెబిట్ వేసుకోండి, డెబిట్ లో. నెక్స్ట్ దాని కింద రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ not at YET at due. దాని పక్కనే డేట్ April 1st, 2015. April 1st, 2015. ఇది అంటే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. ఇది లాస్ట్ ఇయర్ లో రిబేట్ అంటే 15. ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ కి రిబేట్ వచ్చేసి అది అమౌంట్ వచ్చేసి క్రెడిట్ లో వేసుకోండి. 30,501. 30,501. 30,501. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 45,000. 1,45,500. 1,45,500. 1,45,500. రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో నెక్స్ట్ లైన్ లో an analysis of the bills discounted as shown the above. Shows the following అని పెట్టి 4 కాలమ్స్ ఉండేట్టుగా పెట్టుకోండి. మీరు ఒకసారి వాట్సాప్ లో ప్రాబ్లం పెట్టినాను చూడండి. 4 కాలమ్స్ ఉండేట్టుగా రాసుకోండి. ది అనాలిసిస్ ఆఫ్ ది బిల్స్ డిస్కౌంటెడ్ యాజ్ షోన్ ది అబౌవ్ షోస్ ది ఫాలోయింగ్ అన్నాడు. డేట్ ఆఫ్ బిల్స్
అమౌంట్, టర్మ్ మంత్స్, డిస్కౌంట్ అట్ పర్సెంట్ ఫర్ యానం. సో అలా 4 కాలమ్స్ పెట్టుకోవాలి. 4 కాలమ్స్. ఫస్ట్ వన్ డేట్ ఆఫ్ బిల్ ఒక కాలము, డేట్ ఆఫ్ బిల్స్. సెకండ్ కాలమ్ అమౌంట్ రూపీస్. థర్డ్ కాలము టర్మ్ మంత్స్. ఫోర్త్ కాలము డిస్కౌంటెడ్ అట్ పర్సెంట్ ఫర్ యానం. పిఎన్ పెట్టుకోండి. ఫర్ యానం పిఏ. ఓకే, రాసుకున్నారా? 4 కాలమ్స్ ఉండేట్టుగా ఎన్ అనాలిసిస్ ఆఫ్ ది రైట్. దాని కింద డేట్ కాడ ఫస్ట్ బిల్ కి January 13th, January 13th, JANUARY, January 13th, రైట్. అమౌంట్ కింద వచ్చేసి 7,50,000. 7,50,000. నెక్స్ట్ టర్మ్ మంత్స్ కిందకి వచ్చేసి 4 months. 4. అలాగే డిస్కౌంట్ కిందకు వచ్చేసి పర్సంటేజ్ 12. అది ఫస్ట్ బిల్ అయింది. ఫస్ట్ బిల్ ఏం చెప్తున్నాడంటే వాడు ఒక బిల్ని జనవరి 13వ తారీఖు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాడు. దాని బిల్లు వాల్యూ వచ్చేసి 7,50,000. దానికి గడువు ఎప్పుడు దాకుందంటే గడువు ఎప్పుడు తీరుతున్నాయి అంటే 4 months అన్నాడు. ఒకసారి ఏనండి, 4 months మిగతా బిల్స్ మీరే కనుక్కుంటారు. ఒకసారి విన్నారంటే 4 months అంటే ఎప్పుడుకి వస్తాయి? జనవరి 13 నుంచి 4 months గడువు అంటే టర్మ్ మంత్స్ 4 months అంటే లెక్కేయండి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13కి నెల, మార్చి 13కి 2 నెలలు, ఏప్రిల్ 13కి 3 నెలలు, మే 13కి 4 నెలలు వస్తాయి. 4 నెలలకి 3 గ్రేస్ పీరియడ్స్ అనుగ్రహ దినాలు కలుపుకుంటే మే 16th దానికి గడువు. ఎప్పుడు వస్తుంది ఆ బిల్లుకి గడువు? వాడు జనవరి 13 డిస్కౌంట్ చేసుకున్నాడమ్మా. జనవరి 13 7,50,000 బిల్లు డిస్కౌంట్ చేసుకున్నాడు 12% చొప్పున. అంటే 7,50,000 ఇంటూ 12/100 వేస్తే 90,000 డిస్కౌంట్ బ్యాంకుకి ఆదాయం వస్తుంది. ఈ 90,000లో మార్చి 31, 2016 వరకు బ్యాంకు 90,000 డిస్కౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఆ సంవత్సరం వచ్చినటువంటి డిస్కౌంట్ ఆదాయంగా చూసుకోవాలి. రిమైనింగ్ వాడు మార్చి 31 తర్వాత అంటే మనం లెక్కేసినట్టు మే 19 వచ్చింది గడువు. మే 19 అంటే మార్చి 31 తర్వాత ఎన్ని రోజులు ఉండే చూడండి. మార్చి 31 తర్వాత ఏప్రిల్ 30 రోజులు, మే 19 రోజులు, మొత్తం 49 రోజులు డిస్కౌంట్ గడువు తీరినటువంటి డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. దాన్ని రిబేట్ అంటాం. 90,000లో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. 90,000 ఇంటూ 46 రోజులు. 46 రోజులే కదా మనం చెప్పింది. మార్చి 31 తర్వాత ఎన్ని రోజులు ఉన్నాయి? మార్చి 31 తర్వాత ఏప్రిల్లో 30, మేలో 16, మొత్తం 46 రోజులు డిస్కౌంట్ ఎంతైతే 90,000లో వస్తుందో చూసుకోవాలి. 90,000 ఇంటూ 46/365 వేస్తే 365 వేస్తే మనకు ఆ 90,000లో ఈ రిబేట్ ఎంత ఉందో మనం క్యాల్కులేట్ చేయొచ్చు. దాన్ని అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని అంటాం. ఓకేనా? అంటే ముందుగా తీసుకున్నటువంటి డిస్కౌంట్ నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటిది. అది ఈ సంవత్సరం ఆదాయం కాదు కాబట్టి ఇలా 4 బిల్స్ మీద మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. 4 బిల్స్ మీద టోటల్ రిబేట్ ఎంతైతే ఉందో అది మనకు ఈ సంవత్సరము లాభ నష్టాల ఖాతాకు మనం వచ్చేటువంటి మొత్తం బిల్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ చూడండి. దాంట్లో 1,45,500 నుంచి మనం ఈ 4 బిల్స్ మీద రిబేట్ ఎంతైతే వస్తుందో దాన్ని లెస్ చేసుకోవాలి డిస్కౌంట్ అకౌంట్ లో. లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి రిబేట్ ఉంది, దాన్ని క్రెడిట్ చేసుకోవాలి. ఈ గడువు తీరినటువంటి దాన్ని డిస్కౌంట్ ఖాతాకి డెబిట్ చేసి లాస్ట్ ఇయర్ గడువు తీరినటువంటి దాన్ని ఈ సంవత్సరం కింద ఆదాయం కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి.
మొత్తం 1,45,000 క్రెడిట్ చేసి లాస్ట్ ఇయర్ ది క్రెడిట్ చేసి ఈ సంవత్సరం రిబేట్ ఈ 4 బిల్లుల మీద ఎంతైతే వస్తుందో దాన్ని మనము డెబిట్ చేస్తే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాల్సినటువంటి డిస్కౌంట్ ఎంతో మనం క్యాల్కులేట్ చేయొచ్చు. దానికోసము ఈ ప్రాబ్లం మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో కాబట్టి ఫస్ట్ బిల్ రాసుకున్నారు కదా, మిగతా బిల్స్ రాసుకోండి. నేను మీకు నీట్ గా ఇంకా క్షుణ్ణంగా అర్థమయ్యేట్టుగా మళ్ళీ ప్రాబ్లం పూర్తయిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ సెకండ్ బిల్లు ఫిబ్రవరి 17th అమౌంట్ వచ్చేసి 6 lakhs. టర్మ్ మంత్స్ 3 వేసుకోండి, టర్మ్ మంత్స్ కింద 3. అలాగే డిస్కౌంట్ కార్డ్ వచ్చేసి 10% వేసుకున్నారా సెకండ్ బిల్లుకి? ఎస్ సార్. చెప్పమా ఎంత ఏమేమి? ఫిబ్రవరి 17th బిల్లు రూపీస్ వచ్చేసి 6 lakhs. మంత్ వచ్చి 3 టర్మ్ మంత్స్ డిస్కౌంట్ ఎంత? 10%. 10%. సో అది నెక్స్ట్. ఓకే మా థర్డ్ బిల్లు రాసుకోండి. మార్చ్ 6th బిల్లు అమౌంట్ వచ్చేసి 4 lakhs. మార్చ్ 6th 4 lakhs. టర్మ్ వచ్చేసి 4 months. డిస్కౌంట్ వచ్చేసి 11%. డిస్కౌంట్ వచ్చేసి 11. నెక్స్ట్ ఫోర్త్ బిల్లు మార్చ్ 16th బిల్లు అమౌంట్ వచ్చేసి 2 lakhs. టర్మ్ మంత్స్ 2 months. డిస్కౌంట్ 10%. సో ఈ 4 బిల్స్ మీద మనము రిబేట్ కనుక్కోవాలి. రైట్, దాని కింద నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఫైండ్ అవుట్ ది అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ received to be credited to profit and loss account, and pass appropriate journal entries for the same full stop. How the relevant items will appear in the bank's balance sheet. Question mark. How the relevant items will appear in the bank's balance sheet. ఓకే మా, అది మా ప్రాబ్లము. ఆ ప్రాబ్లం మీకు వాట్సాప్ లో చూడండి. హలో మా ఉన్నారు మా రాధిక? ఆ ప్రాబ్లము నీట్ గా వాట్సాప్ లో పెట్టున్నాను మీకు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి టేబుల్ మనకు 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉండే టేబుల్, ఆ విధంగా మీకు ప్రాబ్లం పెట్టున్నాను నేను. ఆన్సర్ కూడా ఉంది దాంట్లోనే. మీకు 7 కాలమ్స్ ఉండే టేబుల్ గీసుకొని మనము ఫస్ట్ బిల్కి చెప్పాం. ఫస్ట్ బిల్ ఎప్పుడు డిస్కౌంట్ చేసుకున్నాడమ్మా? జనవరి 13th అంటే బిల్లు దానికి డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది దానికి? ఇన్క్లూడింగ్ 3 May 19th వస్తుంది. చూడండి, మీకు వాట్సాప్ లో స్క్రీన్ షేర్ చేస్తాను, చూస్తారా? స్క్రీన్ షేర్ చేస్తా. మీరు అక్కడ చూస్తున్నారా వాట్సాప్ లో?
Yes, sir. ఓకే, నేను చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తే నీట్గా అర్థమవుతుంది కదా. ఫిఫ్త్ ప్రాబ్లం ఇది మనం రాసుకుంది. ఫిఫ్త్ ప్రాబ్లము చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లము కాదు అదే, పేజీ నంబర్ ఎంత అది? ఏడని చూడండి, మా పేజీ నంబరు 37. కనిపిస్తుందా? రైట్. ఈ ప్రాబ్లం మనం రాసుకున్నాము. ఈ విధంగా మనం టేబుల్ వేయాలి. ఏమని హెడ్డింగ్ పెడతారంటే పైన క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఆర్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనే హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా కాలమ్స్ ఫస్ట్ డేట్ ఆఫ్ బిల్లు, అలాగే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇంక్లూడింగ్ 3 days ఆఫ్ గ్రేస్. ఓకేనా? నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ మార్చ్ 31. మార్చి 31 తర్వాత ఎన్ని రోజులు ఉన్నాయో క్యాల్కులేట్ చేసుకోవాలి. మార్చి 31 తర్వాత ఇక్కడ చూడు 46 రోజులు ఎలా వచ్చింది మార్చి 31 తర్వాత అంటే మే 16 నుంచి మార్చి 31 తర్వాత ఏప్రిల్లో 30 రోజులు, మేలో 16 రోజులు, కాబట్టి 46 రోజులు. 46 రోజుల్లో మనము 7,50,000 మీద 12% క్యాల్కులేట్ చేస్తే 90,000 వస్తుంది. ఈ 90,000లో రిబేట్ ఎంత అంటే 90,000 ఇంటూ 46 రోజులు ఇంటూ 365 రోజులు సంవత్సరానికి. సో కాబట్టి మనకు 11,342 రూపాయలు వస్తుంది. అలా ప్రతి బిల్లుని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. మొత్తం టోటల్ రిబేట్ ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేసి మనం టోటల్ చేసి పెడతారా మీరు? రేపటికి వీటికి సంబంధించినటువంటి డిస్కౌంట్ అకౌంట్, దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ లో కూడా ఎలా కనబడతాయో ఇవన్నీ మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను. మీరు ఆ టేబుల్ వేసి పెడతారా? Yes, sir. ఈ టేబుల్ అర్థమైందా? మీకు వేస్తారా టేబుల్? చూడండి, సెకండ్ బిల్ చెప్తాను చూడండి. ఫిబ్రవరి 17th బిల్లు డేట్ ఇచ్చాడు. సో కాబట్టి ఫిబ్రవరి 17th అంటే దానికి ఎన్ని మంత్స్ ఇచ్చాడు, ఎన్ని నెలలు ఇచ్చాడు? 3 నెలలా? Yes, sir. 3 నెలలు అంటే ఎప్పుడుకి వస్తుంది? క్యాల్కులేట్ చేయండి. 3 నెలలు అంటే ఎప్పుడు? మార్చి 17, ఏప్రిల్ 17, మే 17th, 3 గ్రేస్ డేస్, 3 days ఆఫ్ గ్రేస్ డేస్ కలుపుకుంటే మనము మే 20 వస్తుంది. మే 20 అంటే మార్చి 31 తర్వాత ఎన్ని రోజులు ఉన్నాయి? మార్చి 31కి మార్చి 31 తర్వాత మేలో 30 రోజులు, సారీ ఏప్రిల్లో 30 రోజులు, మేలో 20 రోజులు, మొత్తం 50 రోజులు గడువు తీరినటువంటి డిస్కౌంట్ కనుక్కోవాలి. సో కాబట్టి మనం 6 లక్షల్ని 10% డిస్కౌంట్ చేసుకుంటే 60,000 అవుతుంది. 60,000 ఇంటూ 50 365 వేస్తే 8,219 రూపాయలు గడువు తీరినటువంటి డిస్కౌంట్. ఈ విధంగా 4 బిల్లు కనుక్కొని మనం టోటల్ చేస్తే 34,301 రూపాయి. దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. దాన్ని అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటున్నాం. సో అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఈజ్ ఆన్ 31st March 2016 34,301 వస్తుంది. దీనికి సంబంధించినటువంటి మీకు ఈ డిస్కౌంట్ అకౌంట్, జనరల్ ఎంట్రీస్ మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఇప్పుడు మీకు ఈ టేబుల్ అర్థమైందా? Yes, sir. టేబుల్ వేసి పెడతారా కాలమ్స్ గీసి చూసి? Yes, sir. Yes, sir. ఓకేనమ్మా? టేబుల్ మీరు వేసారంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే టేబుల్ గురించి ఇప్పుడే అడిగితే నేను చెప్తాను. టేబుల్లో మీకు ఆ గడువు తేదీ కనుక్కోవడం కానీ, మార్చి 31 తర్వాత
నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ మార్చ్ 31st కానీ అమౌంట్ డిస్కౌంట్ క్యాల్కులేట్ చేసుకోవడంలో కానీ టోటల్ డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ ని మనము ఇంటూ నంబర్ ఆఫ్ మార్చి 31 తర్వాత రోజులు ఎన్ని ఉన్నాయి ఆ రోజులు బై సంవత్సరంకి ఎన్ని రోజులు 365 రోజులు వేస్తే మనకు అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా ప్రతిదీ చూడండి. మనకు తర్వాత థర్డ్ బిల్ వచ్చేసి మార్చ్ 6th ఇచ్చాడు. మార్చ్ 6th ఇచ్చి ఎన్ని నెలలు ఇచ్చాడు? దానికి ఎన్ని నెలలు ఇచ్చాడు? 4 నెలలు ఇచ్చాడు. 4 months అంటే ఎప్పటికి వస్తుంది? ఏప్రిల్, మే, జూన్, జూలై. జూలై 6కి ఇంకొక 3 రోజులు కలిపితే జూలై 9. జూలై 9కి మార్చి 31 తర్వాత ఎన్ని రోజులు వస్తాయి? కాబట్టి లెక్కేసుకోవాలి. ఏప్రిల్లో 30 రోజులు, మేలో 31 రోజు, జూన్లో 30 రోజులు, 91 రోజు, ప్లస్ జూలైలో 9 రోజులు, 91 1 9 100 రోజులు. చూడండి కనబడుతుందా? మొత్తం ఎన్ని రోజులు? జూలై 9కి 100 రోజులు. బిల్లు విలువ వచ్చేసి 4 లక్షల మీద 11% అంటే 44,000. 44,000లో మనకు 100 రోజుల డిస్కౌంట్ ఎంత అంటే 44,000 ఇంటూ 100/365 ఇస్తే 12,055 రూపాయలు వస్తుంది. ఇది గడువు తీరినటువంటి డిస్కౌంట్. ఆ విధంగా క్యాల్కులేట్ చేసి పెడతారా మీరు 4 బిల్లుకి? చేసి పెడతారమ్మా? అర్థమైందా? ఓకే, చేసి పెట్టండి. దీనికి సంబంధించినటువంటి డిస్కౌంట్ అకౌంట్, జనరల్ ఎంట్రీస్ నేను రేపు చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకే, బాయ్ మా. థ్యాంక్ యూ.